ఇప్పుడు దసరా గురించి అందరూ ఈగర్లీ వెయిటింగ్ అండి, ఎలా ఉంటుంది అని. సో నేను అడుగుతాను ఎట్లా ఉంటుంది కదా ఏంటి అని, మీరు అలానే చెప్పరు, బట్ ఓకే మీరు స్కిప్ చేయండి. ఎలా ఉండబోతుంది కథ అంటే కథ అంతా చెప్పమని నేను అడగను కానీ ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా చూస్తే అది సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి ఒక క్యూట్ లవ్ స్టోరీ అన్నట్టు, రకరకాల కీర్తి సురేష్ చనిపోతారు అన్నట్లయితే చాలా ఉంది. బట్ కథ అయితే నాకేం చెప్పొద్దు మీరు, ఎందుకనంటే థియేటర్లో ఆ సిల్వర్ స్క్రీన్ మీద చూసిన థ్రిల్లే వేరు. సో దాన్ని కూడా నేనేం మిస్ చేయదలుచుకోవట్లేదు, నేను కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కథ వద్దు. బట్ ఇది కొంచెం మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయా? మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సో మీరు ఆల్రెడీ ప్రమోషనల్స్ వచ్చాయి కాబట్టి టీజర్ కానీ లేకపోతే మన ట్రైలర్ కానీ చూస్తుంటే ఆబ్వియస్లీ మీరు చూస్తుంటే ఒక కంప్లీట్ ఏంటంటే ఒక రగ్గడ్ రా అండ్ రస్టిక్ థీమ్ అండి. మొత్తం మీరు క్యారెక్టర్స్ చూస్తుంటే నానిగారు అపీరెన్స్ అవన్నీ క్లియర్ కట్ గా కీర్తి సురేష్ గారిని పాపం డల్ చేసి అదే ట్యాన్ చేశారు. సో అంటే క్యారెక్టర్ డిమాండ్స్ అండి. క్యారెక్టర్ డిమాండ్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుష్ప తీసుకున్న ఆ రగ్గడ లుక్, మామూలు అల్లు అర్జున్ గారు బయట ఎలా ఉంటారు దాంట్లో ఎలా ఉన్నారు. సో అలాగే ఇక్కడ నానిగారిలో కూడా ఏంటంటే ఆ లుక్ తీసుకొచ్చారు, రగ్గడ్ లుక్ అనేది. అండ్ మీరు చూస్తే నేను ఒకటే చెప్పగలను, దీంట్లో ఇంక స్టోరీ ఇదంతా పెడితే మామూలు హార్డ్ వర్క్ కాదండి. మీకు ఇదంతా చేసినట్టు అంటే ఇదంతా ఆబ్వియస్లీ జనరల్గా ఇది తర్వాత రిలీజ్ అవుతుంది కాబట్టి సింగరేణి ఆ సెటప్ ఏదైతే ఉందో, సింగరేణి కోల్ మైన్స్ అదైతే ఉందో అక్కడికి వెళ్ళి షూట్ చేయలేరు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ సింగరేణి కోల్స్ అనేది ఇక్కడ సెట్ చేశారండి. సెట్లో చేశారా అది? సో అంటే ఇది జనరల్గా ఏంటంటే ఓపెన్ సీక్రెట్, అది దానికి అదేమి రివీల్ చేయకూడదని ఏం లేదు కానీ, బట్ సేమ్ ఆ సెట్ అక్కడ ఎలా ఉంటుందో అంబియన్స్ మొత్తం ఆ కోల్ పౌడర్ కానీ ఇదంతా యాజ్ ఇట్ ఈస్ సెట్ దింపేశారు. సో అలాంటి దాంట్లో డే అండ్ నైట్ కంటిన్యూస్గా చేస్తున్నారు. సో ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే డెఫినెట్గా ఉంటుందండి. ఇంత అంటే ఒకరైనా కాదు, మొత్తం టీమ్ ఇంక్లూడింగ్ అంటే క్రూ, క్యాస్ట్ అండ్ క్రూ, ఆర్టిస్టులు, జూనియర్స్ అందరూ చాలా రగ్గిడ్లోకి ఇంత కష్టానికి డెఫినెట్గా దాని తగ్గ ఇది ఉంటుంది. అండ్ నా క్యారెక్టర్ అంటే నేను ఎప్పుడూ చేయలేని క్యారెక్టర్ అండి దీంట్లో చేసింది. సో ఫస్ట్ చూద్దాం ఏంటంటే లైక్ బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఏంటి మీ క్యారెక్టర్ నార్మల్గా చెప్పొచ్చు కదా, మీరు నాని ఫ్రెండా ఏదో ఉంటాయి కదా అట్లా. నానిగారి కాంబినేషన్ ఉంటుంది మ్యాక్సిమమ్. ఓకే, సో మీరు కూడా రగ్గడ్ లుక్కేనా? రగ్గడ్ లుక్కే, కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే అంటే నా గెటప్తో మీరు అంటే మీకు తెలిసి నేను ఏ క్యారెక్టర్స్ చేస్తాను, ఈ గెటప్తో సాధారణంగా డైరెక్టర్స్ కొన్ని క్యారెక్టర్స్ నాకు ఎవరు ఈ గెటప్తో ఎవరు. సో మీరు గెస్ చేయండి ఏ క్యారెక్టర్ ఏంటది. కొన్ని క్యారెక్టర్స్ ఈ గెటప్తో చేయలేం, అంటే విత్ బియర్డ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మీరు దసరాలో సేమ్ ఇదే సేమ్ లుక్ విత్ బియర్డ్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్ లుక్. ఓకే, సో నేను చేసేది ఏంటంటే కాప్ అండి, ఎస్ఐ క్యారెక్టర్. అవునా? ఈ లుక్తో నేను చేసేది ఎస్ఐ క్యారెక్టర్. ఓకే, సో నాకు అది ప్లస్ అవుతుంది. నాకు పర్సనల్గా ఏంటంటే యూజువల్లీ మనకున్న ఒక నోషన్ ఏంటంటే పోలీస్ ఆఫీసర్ అంటే ప్రాపర్ క్లీన్ షేవ్ ఇవంతా ఉండాలి. బట్ దీంట్లో ఏంటంటే ఇదే సేమ్ లుక్తో విత్ బియర్డ్తో నేను ఎస్ఏ క్యారెక్టర్ చేశాను. అది ఎందుకు ఎలా అనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అండ్ నానిగారిని కూడా మనము రగడ్ లుక్లోనే చూసాం కాబట్టి ఆర్టిస్టులు అందరూ రగడ్ లుక్లో ఉంటే బాగుంటుందని అనుకున్నారేమో. చూడండి మీ సినిమా ఇంకా 2 days లోనే ఉంది కదా, ఉంది కాబట్టి సో మీకు ఐడియా వస్తుంది. సో అందరికి ఒకలాంటి క్యూరియాసిటీ వచ్చేసింది నానిగారి గెటప్ చూసిన తర్వాతే, సో ఎలా ఉండబోతుంది అని. మీరు ఎన్ని డేస్ వర్క్ చేశారు? నేను ఒక అరౌండ్ 15 to 16 days చేశానండి. సో నానిగారి కాంబినేషన్లోనే మిగతా మేజర్ కాంబినేషన్స్ అన్ని చేసాం. సాయి కుమార్ గారు, సముద్రకన్ గారు, చాకో గారు, అలాగే మన హీరోయిన్ మన కీర్తి గారితో వీళ్ళందరితో పాటు చేశాను. మేజర్ సీన్స్లో అయితే ఉన్నాను నేను యాక్చువల్లీ ఉన్నారు. అండ్ మీరు నాకు తెలిసి అంత ఎడిటింగ్లో అయితే పోర్లేసారి. అదే చెప్తాను కదండి, అంటే మనకి ఎలా ఉంటుందంటే మనం చేసినప్పుడు సీన్స్ ఎప్పుడు అబ్బాయి అసలు ఛాన్స్ లేదు పోవు అని అనుకుంటాం కానీ, బట్ డెఫినెట్లీ అదే చెప్తాను కదండి, దాని గురించి అసలు నేను పట్టించుకోనండి. ఎండ్ ఆఫ్ ద డే నేను చేసినట్టు తెలుసు సినిమాలో. అండ్ తర్వాత నాకేంటంటే ఫార్చునేట్లీ ఇప్పుడు మాకు నా పుష్ప నుంచి ఏమవుతుందంటే మెయిన్ క్యాస్ట్లో బుక్ మై షోలో కూడా మెయిన్ క్యాస్ట్లో నా పేరు వచ్చింది, సుబ్బారాయణ సుబ్బారావు అని. సో ఫార్చునేట్లీ అది ఎలా అవుతుందో చాలా మంది నన్ను అడుగుతారు, ఇప్పుడు మీ క్యాస్ట్లో మీరు నేమ్స్ ఎలా వేస్తారంటే అది మరి ఏంటంటే మ్యాన్ రోడ్ నాకు నిజంగా బ్యాక్ ఎండ్ అయితే నాకు అంటే ఎలా జరుగుతుందో తెలియదు. అది మన ఫిలిం బీట్ కానీ లైక్ వేరే మన మూవీ రిలేటెడ్ వెబ్ పోర్టల్స్ ఉంటాయి కదా, వాటన్నిటిలోనే ఏంటంటే మీ పేరు అంటే లైక్ మేజర్ మూవీస్లో కూడా యాక్చువల్గా నా నేమ్ పడుతుంది, క్యాస్ట్ అండ్ క్రూలో పడుతుంది అనమాట. సో అలాగే బుక్ మై షోలో కూడా మొన్న పుష్ప కూడా అంటే మెయిన్ క్యాస్ట్తో హీరో హీరోయిన్ విలన్స్ పక్కన నా నేమ్ పడిపోతుంది అనమాట.
సో అలా కూడా రీచ్ బాగానే ఉంటుందండి అది. రైట్. సో ఇప్పుడు దసరా నెక్స్ట్ ఇంకేం చేస్తున్నారు? విరూపాక్షలో కూడా చేస్తున్నారు. విరూపాక్ష చేశాను. విరూపాక్షలో ఏంటి క్యారెక్టర్? సాయిధరం తేజ్ గారి కాంబినేషన్ అండి. అది కూడా April 21 డేట్ ఇచ్చారు. సో అది కూడా ఏంటంటే మీరు అన్నట్టు ఇట్స్ పాన్ ఇండియా మూవీ. అండ్ మన సాయిధరం తేజ్ గారికి కమ్బ్యాక్ ప్రాజెక్ట్. ఇదే యాక్సిడెంట్ అయిన తర్వాత ఇదే ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో ఆ టీంలో కూడా అదొక థ్రిల్లర్ మూవీ కదా? అవునండి, అంటే లైక్ మన బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ ఆ దీని మీద అనమాట. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అండ్ అన్ని క్యారెక్టర్లు అలా చెప్పకూడదండి, ఇంకా సినిమా రిలీజ్ అవ్వాలి. నా క్యారెక్టర్ బాగానే ఉంటుంది, బాగుంటుంది. నేను చెప్తాను కదండి నా క్యారెక్టర్ అంటే ఇప్పుడు నాకు ఆఫర్ చేసే క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయంటే అండి, అంటే ఇదేనే కాదు పర్టికులర్ విరూపాక్షనే కాకపోయినా ఒక చాలా వెరీ ప్రామినెంట్ క్యారెక్టర్స్. అంటే మీకు ఎలా ఉంటుంది అంటే ఒక ఇన్ఫర్మేషన్ రివీల్ చేయడం, లేదంటే ఒక క్యారెక్టర్ ఎలివేట్ చేయడం. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారండి, RRRలో మీకు ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ ఒక టర్నింగ్ ట్విస్ట్, దానివల్ల అలాంటి ఆటలో నన్ను ప్రిఫర్ చేస్తున్నారు. ఆనెస్ట్లీ నాకు ఏంటంటే అలాంటి అంటే చెప్తాను కదా, దట్ మైట్ బి 1 సీన్ or 2 సీన్స్. మీకు ఏంటది మన వైష్ణుతేజ్ గారి దాంట్లో నాట్ బిలో నాకు డైలాగ్ కూడా లేదు. బట్ నాకు డైరెక్టర్ గా నాకు ఫోన్ చేసి ఇది సార్ క్యారెక్టర్ అంటే ఐ లవ్ టు డూ ఇట్ అంటే నాకు అదే. ఉప్పెనలో మీరు కదా, ఉప్పిన రిలీజ్ అయిపోయి 2 years అవుతుంది, అంతా అయిపోయింది. ఉప్పినలో నేను చేసింది బస్ డ్రైవర్ వైష్ణుతేజ్ గారితో. బట్ ఇప్పుడు వైష్ణుతేజ్ తర్వాత 2 సినిమాలు అయినాయి. ఇప్పుడు 4th ప్రాజెక్ట్ సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు షూటింగ్ అవుతుంది. లేదు, దాంట్లో లేదు. బట్ స్టిల్ నేను చేశా, ఎందుకంటే నా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అంటే మీరు అన్నారు చూసారా, అక్కడ నుంచి స్టోరీ టర్న్ అవుతుంది, ట్విస్ట్ అవుతుంది ఇది అని చెప్పాను. సో అలాంటి ప్రామినెంట్ క్యారెక్టర్స్ ప్రిఫర్ చేసుకుంటున్నాను. సో అలాగే ప్రతి దాంట్లో ఏంటంటే ఇంచుమించు డైరెక్టర్స్ ప్రిఫర్ చేసేటప్పుడు ఒక వెయిటేజ్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. అలాంటి దాంట్లో లక్కీలీ చేస్తాను. నెక్స్ట్ విరూపాక్ష తర్వాత మన శంకర్ గారిది, రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ లో చేస్తాను. ఎట్లా ఉండబోతుంది? అది బాగుందండి క్యారెక్టర్. అంటే అది మెయిన్ అది చెప్తున్నాను కదా మేడం, అంటే ఇవన్నీ ఏంటంటే కొన్ని పర్టికులర్ ఇంపార్టెంట్ సీన్స్లో ఉన్న క్యారెక్టర్స్ అండ్ ఇంపార్టెంట్ కాంబినేషన్. అండ్ ఫార్చునేట్లీ నాకు అన్ని ఏంటంటే మెయిన్ లీడ్ కాంబినేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో కూడా ఏంటంటే రామ్ చరణ్ గారి కాంబినేషన్, రామ్ చరణ్ గారు అంటే మెయిన్ లీడ్స్, మన శ్రీకాంత్ గారు, సముద్రగాన్ గారు, వీళ్ళందరూ ఉన్న కాంబినేషన్స్లో చేయడం జరిగిందనమాట. అది కూడా ఏంటంటే చెప్తాను కదా, ఏదైనా ఏంటంటే చాలా చాలా హార్డ్ వర్క్. అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఒక సీన్ రాజమండ్రిలో చేసాం మేము, గోదావరి రివర్ మధ్యలో 5,000-6,000 మెంబర్స్ క్రూ చేశారా? ఓకే అండి. ఇది జనం రావడానికే టైం పట్టేసింది. ఆ పంటలు అంటారు చూసారా, గోదావరి రివర్లో ఉంటుంది ఆ బోట్స్ కి పంట అంటారు. అంటే ఒక ప్లాట్ఫామ్ లా ఉంటుంది, ఒక బోట్కి కట్టి దాన్ని తీసుకెళ్తారు. అలాగా ఇంచుమించు మెయిన్ క్రూ కాకుండా ఒక 5,000-6,000 మెంబర్స్ జూనియర్స్, పెద్ద కాంబినేషన్. మళ్ళీ రామ్ చరణ్ గారు, సముద్రగాన్ గారు, శ్రీకాంత్ గారు, సో వాళ్ళందరూ కాంబినేషన్ లో చేశారు. సో అది ఇంకా టైం పడుతుంది రిలీజ్కి.